నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడు పత్రికలో ప్రజల బాధలు మాకు తెలుసు, వారి మనసులో మాట వినడానికే యాత్ర, మణిపూర్ ఈ దేశంలో భాగం కాదనుకుంటున్నారో ఏమో అని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ విమర్శకు సంబంధించిన వ్యాఖ్యలు, ఆరోపణలకు సంబంధించిన వార్త, ప్రధానమైన వార్త ఉన్నది. కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శకు వచ్చే తీరిక ప్రధానికి లేదా, భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ అని వార్తను ప్రధానమైన అంశంగా ఈనాడు పత్రిక తీసుకున్నది. ఇక భారీ పెట్టుబడుల లక్ష్యం, నేటి నుంచి 19 వరకు సీఎం దావోస్ పర్యటన అనే వార్త ఉన్నది. 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం, ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రసంగించనున్న రేవంత్ అనే వార్త కూడా ఉన్నది. మరో వార్త, కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు కేసీఆర్ కుట్ర, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపణ వార్త ఉన్నది. మా ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదు, పొన్నం ప్రభాకర్ కౌంటర్ కూడా ఉన్నది. కాంగ్రెస్ భాజపా మళ్ళీ కలిసి పనిచేయబోతున్నాయి, బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, దీనికి సంబంధించిన వార్త కూడా ఉన్నది. పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తాం, మంత్రి ఉత్తమ్ అనే వార్త కూడా ఉన్నది. లోపల పేజీలకి ఇండికేషన్ ఇచ్చింది. ఇక తుది దశలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ అనే వార్త కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. వీటితో పాటుగా యాదాద్రి క్షేత్రంలో భక్తుల కోలాహలమని ఫోటోతో కూడిన వార్త ఉన్నది. దిద్దుబాటు లేకే కష్టాలు అనే వార్త కూడా ఉన్నది. హైదరాబాద్ విజయవాడ రహదారిపై 10 ఏళ్లలో 3 పెరిగిన వాహనాలు, కార్యరూపం దాల్చిన అండర్ పాస్ల నిర్మాణం అనే వార్త కూడా ఉన్నది. దీంతో పాటుగా ఏక్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించే సంక్రాంతి అని మోదీ ఫోటోతో కూడిన ఒక అంశం ఈనాడులో ఉన్నది. యాదాద్రి దేవాలయం అంతరాలయానికి సంబంధించిన ఫోటో, భక్తులకు సంబంధించిన అంశం కూడా ఇందులో ఉన్నది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి మహేష్ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఎమ్మెల్యే గవర్నర్ కోటాలో ఎవరికి అవకాశం ఎట్లా రాబోతున్న వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానమైన వార్తగా తీసుకున్నది. సంక్రాంతికి పల్లెటూరు అనే ఒక వార్తను, హైదరాబాద్లో ఉన్న వాతావరణం ఎట్లా ఉంది, రద్దీ లేని నగరం ఏమిటనేది చూపిస్తూ ఒక కథనాన్ని ఇచ్చింది. ఇక తెలంగాణ బలాన్ని చాటుతాం, భారీ పెట్టుబడుల లక్ష్యంగా దావోసులో సీఎం పర్యటన, పారిశ్రామికవేత్తలతో భేటీకి సంబంధించిన వార్త కూడా ఉన్నది. పైన రామజపం, లోన కత్తులు, మత రాజకీయాలతో ప్రజల్ని రెచ్చగొట్టడమే బీజేపీ విధానం, ఫాసిస్టులపై పోరు కోసమే రాహుల్ గాంధీ యాత్ర అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. యాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన వార్త కూడా, అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఇందులో మెన్షన్ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో ఎప్పట్లాగానే 4-5 వార్తలు, చిన్న వార్తలు లోపల పేజీలకి హైలైట్ చేసింది. ఇక వాయు కాలుష్యంలో అస్థిరాన్ని డెన్మార్క్ రాజుగా పదో ఫెడరిక్ అని, మిలింద్ దేవరా రాజీనామాకు సంబంధించిన వార్త, ఆడుతూ పాడుతూ అని క్రికెట్ సంబంధించిన వార్త ఉన్నది. వీటితో పాటుగా ఆ సస్పెన్స్, ఎమ్మెల్సీలో ఎట్ సస్పెన్స్ అనే ఒక వార్త ఉన్నది. ఎమ్మెల్యే కోటాపై కాంగ్రెస్లో కొనసాగుతున్న తర్జన భర్జన అనే వార్త ఉన్నది. ఎమ్మెల్యేలు గవర్నర్ కోటాలో 2 చొప్పున, ఇతర కోటాల్లో మరో 2 సీట్లు అనే వార్త ఉన్నది. దీంతో పాటుగా ఆ నామినేటెడ్ పదవులకు లైన్ క్లియర్ అయిందనే అంశం కూడా సాక్షి పత్రికలో వచ్చింది. ఇందులో తొలి విడతలో 9 లేదా 18 మందికి అవకాశమని, అనుబంధ సంఘాల నేతలు బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, ప్రీతం మెట్టు సాయిలకు ఛాన్స్ అని, ఈ నెల 20 తర్వాత కార్పొరేషన్ పదవుల జాబితా కూడా విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నాయని గాంధీ భవన్ వర్గాల సమాచారం. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, వీటిలో మహిళలకు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్న మహిళలకు కూడా అవకాశం ఇవ్వబోతుందని, సామాజిక సమతూకాన్ని పాటిస్తూ వివిధ వర్గాల వారికి కార్పొరేషన్లు, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాన్ని కూడా సాక్షి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. భారీ పెట్టుబడుల లక్ష్యంగాని దావోస్ పర్యటన సంబంధించిన వార్తను, ముఖ్యమంత్రి సంబంధించిన వార్త, భూకంప జోన్లో మల్లన్న సాగర్ అనే వార్తను కూడా, కాగ్ రిపోర్టుకు సంబంధించిన వార్తను కూడా సాక్షి పత్రిక హైలైట్ చేసింది. ఇక కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు కుట్రని బండి సంజయ్ వ్యాఖ్యలు, కూలిస్తే ఊరుకోవని పొన్నం కౌంటర్ కామెంట్ కూడా సాక్షి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. వీటితో పాటు అన్యాయాన్ని ప్రశ్నించేందుకే భారత్ జోడో న్యాయయాత్ర అని రాహుల్ గాంధీ కామెంట్ సంబంధించిన వార్త ఉన్నది. ఇక మకర సంక్రాంతి పురస్కరించుకొని ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆవులకు గడ్డి తినిపిస్తున్న ప్రధాని మోదీ అని ఫోటోతో కూడిన ఒక వార్తను సాక్షి పత్రిక మొదటి పేజీలో ఇచ్చింది. ఇక ఐఐటీల్లో మరిన్ని సీట్లు, కటాఫ్ మేజిక్లో మార్పు అనే వార్త ఉన్నది. ప్రాణం తీసిన చైనా మాంజీ అనే వార్త ఉన్నది సాక్షిలో. నమస్తే తెలంగాణలో జైస్వాల్ దూబే దూకుడని క్రికెట్ సంబంధించిన వార్త మొదటి పేజీలో టాప్లో ఉంది. హిందూ మతానికి శంకరాచార్యులు చేసిన సేవ ఏముంది, ప్రధాని మోదీని బీజేపీని రాజకీయ దృష్టితో చూస్తున్నారు, బీజేపీ కేంద్ర మంత్రి నారాయణ రాణి తీవ్ర వ్యాఖ్యలనే వార్త ఉన్నది. దేవుడి పేరుతో దేశ రాజకీయం అనే ఒక అంశాన్ని కూడా ఇందులో హైలైట్ చేసింది. ఎన్నికల తర్వాత సర్కారు పతనం,
బీఆర్ఎస్కు టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తే అధిక నిధులు, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు అనే వార్త నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక హైదరాబాదులో కరెంటు కోతలు 2 గంటలు కోతలు ఉండే అవకాశం అనే ఒక స్టోరీని నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటెం కింద తీసుకున్నది. మా వాళ్ళ జోలికి వచ్చి సహించమని బీఆర్ఎస్ నాయకులు చేసిన కామెంట్కి సంబంధించిన వార్త ఉన్నది. కర్ణాటకలోనే కరువు, తెలంగాణకేం ఆధారం అని ఆలమట్టిలో ఉన్నది 56 టీఎంసీలే. నీటి కొరతకు సంబంధించిన కథనాన్ని నమస్తే తెలంగాణ ఇచ్చింది. గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి అనే వార్త ఉన్నది. మా వాటా ఇచ్చేయండి, గొర్రెల పంపిణీ డీడీల వాపస్ కోసం అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటు రాహుల్ బస్సు తెలంగాణదే, భారత్ జోడో యాత్రకు రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సు, ఏఐసిసి పేరుతో రిజిస్ట్రేషను, తండ్రి పేరు స్థానంలో సదగోని లక్ష్మీనారాయణ గౌడ్, ఏఐసిసి వ్యయాన్ని మోసేది తెలంగాణ కాంగ్రెసే అనే ఒక వార్తను నమస్తే తెలంగాణ మొదటి పేజీలో ఇచ్చింది. చైనా మంజకు జవాను బలి అనే వార్త ఉన్నది. రాష్ట్రంలో ఓటర్లు 3.28 కోట్లు, ముసాయిదా జాబితా రిలీజ్. ఈ నెల 20-21 తేదీలో బూత్ స్థాయిలో అభ్యంతరాలు, ఫిబ్రవరి 8న తుది జాబితా అనే వార్త ఉన్నది. ఇక పులిసిన ఫుడ్లో పోషకాలు అనే వార్త ఉన్నది. వర్క్ ఫ్రమ్ కార్ అనే వార్త కూడా ఉన్నది. ఎంసెట్ పేరు మార్పు, మెడికల్ లేకపోవడంతో ఎం పదం తొలగింపు, పరిశీలనలో 2 పేర్లు ఆమోదమే తర్వాయి, మే 10 నుంచే ఎంసెట్, త్వరలో షెడ్యూల్ జారీ అనే వార్త ఉన్నది. ఇక సంక్రాంతి పండుగకు సంబంధించిన ఒక ఫోటోను కూడా నమస్తే తెలంగాణ పత్రిక హైలైట్ చేసింది. 4 ప్రధాన తెలుగు దినపత్రికలు, ఆ పత్రికలు ప్రయారిటీ ఇచ్చిన వార్తాంశాలు ఇవి.